హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరుగల్ల అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే మా పాప బర్త్డే కోసమని మేము రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి అయితే బేగం బజార్కి అయితే వచ్చాము. బేగం బజార్లో అయితే మనకి చాలా షాప్స్ ఉంటాయి, మళ్ళీ చాలా ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మేమైతే కొన్ని ఐటమ్స్ అనుకొని వచ్చాము. అవే కాకుండా ఇంకా ఏమైనా ఐటమ్స్ డిఫరెంట్గా అనిపిస్తే తీసుకుందామని అనుకుంటున్నాము. ఈ షాప్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది చూస్తున్నారు కదా, స్టేషనరీ విత్ కిడ్డీ బ్యాంక్. దీని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్, ఇంకొకటి 45 రూపీస్ పడింది. ఇది మ్యాజిక్ బుక్ 90 రూపీస్. ఇది పిల్లలు ఆడుకునే ఐటమ్. అట్లా దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పడింది. పెయింటింగ్ ట్రే ఇది, దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. ఇది చిన్న స్టేషనరీ సెట్, దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. ఇవే కాకుండా పిల్లలకి ఆడుకోవడానికి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ షాప్లో. నాకైతే అన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి, కానీ అన్నీ చూపించలేకపోతున్నా ఎందుకంటే ఈ షాప్లో చాలా పబ్లిక్ ఉన్నారు. ప్రైస్ అయితే నాకు ఈ షాప్లో రీజనబుల్గా అనిపించింది. ఫస్ట్ అయితే మేము ఈ క్రేయాన్స్ తీసుకున్నాము, తర్వాత కిడ్డీ బ్యాంక్ తీసుకున్నాము. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఎల్లో కలర్ది చూస్ చేసుకున్నాము. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఈ స్ప్రింగ్ గేమ్ని తీసుకున్నాము. ఇంకా పెన్ పెన్సిల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో వాటి ప్రైజెస్ ఎంతనో ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను. వీటితో పాటు చాక్లెట్స్ కూడా తీసుకుందామని పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా ఫ్యాన్ టైప్ ఉన్న చాక్లెట్ ప్యాక్ని అయితే తీసుకున్నాము. ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. టేస్ట్ అయితే మాకు ఒకటి ఇచ్చారు, టేస్ట్ చూసే తీసుకున్నాము. మొత్తానికైతే ఫ్యాన్ టైప్ది తీసుకున్నాము. ఇది చాక్లెట్స్ తిన్నాక కూడా దాంతో ఆడుకోవచ్చు కదా అని ఇలా ప్లాన్ చేసి తీసుకున్నాము. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. మేము ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం. ఫస్ట్ కిడ్డీ బ్యాంక్స్ అయితే తీసుకున్నాము. ఇందులో చాలా రకాల కిడ్డీ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, కానీ ఇది మేము చూస్ చేసుకున్నాము. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే పిల్లలకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాము. ఆ కిడ్డీ బ్యాంక్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ తీసుకున్నాము. చాక్లెట్స్ తిన్నాక మంచిగా ఈ ఫ్యాన్తో కూడా ఆడుకోవచ్చు అని ఇది తీసుకున్నాము. దీంట్లో ఉన్న చాక్లెట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అదొకటి 8 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ పెన్ పెన్సిల్ తీసుకున్నాము. దీని ప్యాకెట్లో 4 పెన్సిల్స్ వచ్చాయి. దాని ప్రైస్ వచ్చేసి మనకి 25 రూపీస్ పడింది. ఈ స్ప్రింగ్ గేమ్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి ప్రైజ్ 25 రూపీస్ పడింది. ఇదైతే చాలామంది పిల్లలకి ఇది నచ్చుతుందని తీసుకున్నాము. నెక్స్ట్ ఈ క్రయాన్స్ తీసుకున్నాము. ఈ ఒకటి 10 రూపీస్ పడింది. ఇంకా ఇవన్నీ పెట్టడానికి ఒక బ్యాగ్ తీసుకున్నాము, కోకోమిలన్ థీమ్ది. ఇది 10 రూపీస్ పడింది. ఇంకా చాలా థీమ్స్ ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో చిన్న సైజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 8 రూపీస్. మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ కిడ్డీ బ్యాంక్లో క్రాన్స్, పెన్ పెన్సిల్స్ ఇంకా చాక్లెట్స్ వేస్తున్నా. ఎందుకంటే విడిగా వేస్తే పడిపోతాయి కదా, అందుకోసమని ఇందులో వేస్తున్నా. మా పాప బర్త్డే 5th రోజు కాబట్టి మేము 5 రిటర్న్ గిఫ్ట్స్ని చూస్ చేసుకున్నాము. ఈ 5 ఐటమ్స్ కూడా పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యేటివే తీసుకున్నాము. అందులో ఒకటి కిడ్డీ బ్యాంక్ తీసుకున్నాము. కిడ్డీ బ్యాంక్ ఎందుకు తీసుకున్నానంటే మా అక్క వాళ్ళ బాబు కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న మనీతో మా అక్క బర్త్డే రోజు మా అక్కకి గిఫ్ట్గా ఫోన్ కొనిచ్చాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. వాడు జస్ట్ 3rd క్లాస్ అంతే. ఆ అబ్బాయికి అంత థాట్ అవడం నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకోసమనే ఈ రిటర్న్ గిఫ్ట్లో ఇది పక్కా ఉండాలని నేను
ఈ గిఫ్ట్ అనేది కంపల్సరీ తీసుకున్నాను అనమాట. ఇది పిల్లలకి ఇస్తే మనీ సేవ్ చేసుకుంటారని ఇది తీసుకున్నాను. ఇంకోటి పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా ఒకటి గేమ్ తీసుకుందామని ఈ స్ప్రింగ్ గేమ్ని తీసుకున్నాను. పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి క్రేయాన్స్ తీసుకున్నాను. ఇంకొకటి పిల్లలు హోంవర్క్ చేసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పెన్సిల్ తీసుకున్నాను. ఇంకొకటి చాక్లెట్ తీసుకున్నాను. మొత్తానికి ఇలా 5 ఐటమ్స్ తీసుకున్నాను. ఒకటి మనీ సేవ్ చేసుకోవడానికి, ఇంకొకటి ఆడుకోవడానికి, ఒకటి రాసుకోవడానికి, ఒకటి డ్రాయింగ్ వేసుకోవడానికి, ఇంకొకటి తినడానికి. మేమైతే ఇలా చూస్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో ఈ ఐడియా మాతో కమెంట్లో షేర్ చేసుకోండి. మొత్తానికైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయడం అయితే అయిపోయింది. అందరూ బర్త్డే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయమని చేస్తారో అని అడుగుతున్నారు. తొందరలోనే అప్లోడ్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.